ప్రభునందు ప్రియమైనటువంటి సహోదర సహోదరులారా, నేటి దినమున చివరి వర్తమానం నిమిత్తమై మన ప్రియ సహోదరులు రిచర్డ్ మసీ గారు వారు ఉన్నారు. వారు దేవుని యొక్క వాక్యాన్ని మనకి అందిస్తారు. ఐ రిక్వెస్ట్ బ్రదర్ రిచర్డ్ మసీ టు టేక్ ఓవర్. Okay, thank you very much. God bless all of us. అందరికీ వందనాలు. దేవుడు మన అందరిని దీవించును గాక. Praise the Lord. అందరికీ వందనాలు. This evening, now today, my subject is worship in heaven. ఈ దినమున మన పాఠ్యాంశము ఏంటంటే పరలోకములో జరిగే ఆరాధన. And for that I have selected to start with to read from the book of Revelation chapter 7 verses 9 to 17. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 9 నుంచి 17 వరకు మొదటగా మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9 నుంచి 17 వరకు మనము చదువుకుందాం. And I will request Brother Solomon to please read the verses. నేను తెలుగులో చదువుతానండి. దయచేసి జాగ్రత్తగా మీ బైబిల్లో గమనించండి, లేకపోతే వినండి. అటు తరువాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడువారిలో నుండి వచ్చి ఎవడునూ లెక్కింపచాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనము ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలువబడి సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. దేవదూతలందరూ సింహాసనము చుట్టూను పెద్దల చుట్టూను ఆ 4 జీవుల చుట్టూను నిలువబడి ఉండిరి. వారు సింహాసనం ఎదుట సాష్టాంగపడి ఆమేన్, యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞతాస్తుతియు ఘనతయు శక్తియు బలమును కలుగును గాకని చెప్పుచు దేవునికి నమస్కారం చేసిరి. ఆమేన్. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకున్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా నీకే తెలియను అనగా అతడు ఇలాగూ నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రమును ఉదుపుకొని వాటిని తెలుపు చేసుకునిరి. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింపగళ్ళు ఆయన ఆలయములో ఆయనను సేవించుతున్నారు. సింహాసనాసీనుడైన వాడు కానీ తన గుడారము వారి మీద కప్పును. వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు. సూర్యుని ఎండ అయినను ఏ వడగాలి అయినను వారికి తగులదు. ఎలయనగా సింహాసనం మధ్య మందుండు గొర్రెపిల్ల వారికి కాపరి జీవజలముల బుగ్గల యొద్దకు వారి నడిపించును. దేవుడే వారి కనుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. In all the churches, we have a time of worship. అన్ని సంఘాల్లో కూడా ఆరాధన సమయం అంటూ ఉంటుంది. In some churches, they have liturgical worship. That means they read from a prayer book. కొన్ని సంఘాల్లో వారు చేసే ఆరాధన క్రమం ఏ రకంగా ఉంటుందంటే ఒక ప్రార్థన పుస్తకం ఉంటుంది. ఆ పుస్తకంలో నుంచి వాళ్ళు చదువుతారు. It's in the form of responsive reading led by the pastor. అది ఎట్లుంటుందంటే పాస్టర్ గారు ఒక మాట చదివితే ఆ యొక్క సమాజం అంతా కూడా కలిసి ఇంకొక మాట చదువుతుంది. ఆ రకంగా ఒకరి తర్వాత ఒకరు మార్చి మార్చి చదువుతూ ఉంటారు. Then in some other churches, they have nothing but songs and choruses led by different groups in the church. కొన్ని సంఘాల్లో చూస్తే మరి ఆ పాటలు అట్లా కోరస్లు పాడుతూ ఉంటారు. వేరు వేరు గుంపుల వారు నడిపిస్తూ ఉంటారు. Sometimes
The worship will be led by Sunday school children. కొన్నిసార్లు ఆరాధన చిన్న పిల్లలు నడిపించిన పరిస్థితులు కూడా కొన్ని సంఘాల్లో మనం చూస్తాం. Other times, youth group. కొన్నిసార్లు యవనస్తులు నడిపిస్తూ ఉంటారు. Then women's group. తర్వాత స్త్రీలు వారు కూడా ఆరాధన కార్యక్రమాన్ని కలిగి ఉంటారు. Then men's group. తర్వాత పురుషులు వారు And కూడా here they have nothing but singing. అక్కడ వాళ్ళు పాటలే ఉంటాయి, అంతా ఇంకేం ఉండదు. And that is their style of worship. అది వారు ఆరాధించే పద్ధతి. Then in certain assemblies, different men will get up and glorify the gospel of Lord Jesus Christ. కొన్ని సమాజాల్లో మనం చూస్తే మనుషులు కొంతమంది లేచి నిలబడి యేసుక్రీస్తు వారి యొక్క సువార్తను వాళ్ళు మహిమపరుస్తారు. That is their form of worship. వారు ఆరాధన చేసే పద్ధతి అది. The women will generally keep quiet in the worship time. మరి ఆ స్త్రీలు ఆరాధన సమయంలో సాధారణంగా మౌనంగా ఉంటారు. They are not allowed to open their mouths. అక్కడ మరి వారు స్త్రీలు నోరు తెరవకూడదు. But they are free to worship the Lord in their hearts. వాళ్ళ హృదయాల్లో వారు ప్రభుని ఆరాధించుకోవచ్చు. Then in some other assemblies, men and women worship the Lord, recalling their unconverted days. కొన్ని సంఘాల్లోనైతే మరి వారు మారుమనసు పొందక ముందు వాళ్ళకున్నటువంటి పరిస్థితిని జ్ఞాపకం చేసుకుంటూ పురుషులు స్త్రీలు ఆరాధన చేస్తూ ఉంటారు. Recalling God's goodness, grace and mercy. దేవుని యొక్క మంచితనము, తర్వాత ఆయన యొక్క కనికరము వాటిని జ్ఞాపకం చేసుకొని. The sacrifice of Lord Jesus Christ on the cross of Calvary. కల్వరి శిలువ మీద ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు చేసినటువంటి ఆ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకొని. They thank God for the forgiveness of their sins. వారు వారి పాప క్షమాపణ బట్టి ప్రభుకి వందనాలు చెప్తూ ఉంటారు. For saving them and giving them eternal life. వారిని రక్షించినందుకు, వారికి నిత్య జీవాన్ని ఇచ్చినందుకు. And when they are worshiping the Lord one by one, in between they sing some part of song or a chorus. కొన్నిసార్లు అట్లా ఆరాధన చేసేటప్పుడు మధ్యలో కొన్ని పాటలు కూడా పాడుతూ ఉంటారు, వచనాలు. In some churches and assemblies, people stand up to worship. కొన్ని సంఘాల్లో లేచి నిలబడి ప్రభుని ఆరాధిస్తూ ఉంటారు. Lifting up their hands in prayers. కొన్నిసార్లు చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉంటారు. In some other assemblies, people kneel down and worship God. కొన్ని దగ్గర మోకరించి ప్రభుని ఆరాధిస్తూ ఉంటారు. These are physical things, no? Either standing or kneeling. ఇవన్నీ అంటే భౌతికమైనటువంటి విషయాలు. నిలబడ్డారా, మోకరించారా అన్నటువంటి విషయాలు. In some they sit on the chair or benches. కొంతమంది ఏమో బెంచెల మీద కానీ కుర్చీల మీద కానీ కూర్చొని కూడా ఆరాధన చేస్తూ ఉంటారు. In others they sit on the floor. కొన్ని సంఘాల్లో వాళ్ళు నేల మీద కూర్చుంటారు. These are some of the ways the churches worship the Lord on the Lord's day. ప్రభు దినాన వేరు సంఘాలు వేరు విధాలుగా వారు ఆరాధిస్తున్నటువంటి పద్ధతుల గురించి నేను ఇప్పుడు చెప్పడం జరిగింది. We can enhance our way of worship from all these and many more practices. అయితే మన యొక్క ఆరాధనా జీవితాన్ని వీటికంటే మనం ఇంకా కూడా ఉన్నతమైనటువంటి విధానంలో మనము చేసుకునేదానికి, మెరుగుపరుచుకునేదానికి వీలుంది. As we are led by the Lord. ప్రభు మనల్ని నడిపించినట్టుగా. In the book of Revelation, we see the saints worshiping the Lord. మరి పరిశుద్ధులు ప్రభువుని ఆరాధించిన పరిస్థితి చూస్తూ ఉన్నాం. Combining beautifully their voices with the angels of God. మరి వారి ఆ యొక్క స్వరాన్ని దేవుని దూతల స్వరంతో కలిపి వారు ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నారు. We can learn much from the worship in heaven. పరలోకంలో ఉన్నటువంటి ఆ ఆరాధన నుంచి మనం ఎంతో నేర్చుకోగలుగుతాం. Let's look at the 5 things that from the worship in heaven. మరి పరలోకంలో జరిగే ఆరాధన గురించి 5 విషయాలు మనం నేర్చుకున్నాం.
First of all, we will look at the worshippers. మొట్టమొదటిగా ఈ ఆరాధించేవారు ఎవరా అనేది చూద్దాం. Then secondly, we will see or look at their physical postures in worship. రెండవదిగా వారు ఆరాధించేటప్పుడు వారు తీసుకుంటున్నటువంటి భంగిమల గురించి ఆలోచన చేద్దాం. And thirdly, we will notice their voices. మూడవదిగా మనం చూసినట్లయితే వారి స్వరాలు విందాం. Fourthly, we నాలుగవదిగా will notice how they are singing in their worship. వారు ఆ ఆరాధనలో ఎట్లా పాడుతున్నారు అనేది కూడా ఆలోచన చేద్దాం. And then we will look at their worshiping itself. దాని తర్వాత వారి ఆరాధనని మీరు చూడొచ్చు. All these 5 things we will see from the book of Revelation. ప్రకటన గ్రంథంలో నుంచి ఈ విషయాల్ని మనం చూసుకుందాం. So let's look first of all at the worshippers. మొట్టమొదటిగా ఆరాధికుల గురించి చూద్దాం. We see number 1, a vast multitude of people. మొట్టమొదటిగా చూసినట్లయితే లెక్కింపజాలనటువంటి గొప్ప సమూహాన్ని మనం చూస్తున్నాం. A vast multitude from people is worshiping the Lord. అక్కడ మనం చూసినట్లయితే మరి ఎవడను లెక్కింపజాలని గొప్ప సమూహంగా మరి ప్రతి వంశములో నుంచి ప్రతి జనములో నుంచి ప్రజల్లో నుంచి ఆయన ఆరాధిస్తున్నట్టుగా చూస్తూ ఉన్నాం. Then secondly, we see the 24 elders are worshiping the Lord. రెండవదిగా మనం ఏం చూస్తున్నామంటే 24 మంది పెద్దలు వారు ఆరాధిస్తున్నట్టుగా చూస్తూ ఉన్నాం. Thirdly, we see the 4 living creatures are worshiping the Lord. మరి తర్వాత మనం చూసినట్లయితే ఆ 4 జీవులు ప్రభువును ఆరాధించడానికి చూస్తూ ఉన్నాం. Fourthly, we see the angels are also involved in worshiping the Lord. నాలుగోదిగా చూస్తే దేవుని దూతలు కూడా ప్రభువుని ఆరాధించడంలో నిమగ్నమై ఉన్నారు. So let's begin with the multitude, the big crowd. మొట్టమొదటిగా చూసినట్లయితే ఈ గొప్ప సమూహాన్ని గురించి మనం ఆలోచన చేద్దాం. We read in Revelation chapter 7 and verse 9. ప్రకటన 7:9 చదువుతున్నాం. After this I looked, and there was a vast multitude from every nation, tribe, people, and language, which no one could number, standing before the throne and before the Lamb. They were clothed in white robes with palm branches in their hands. అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి ప్రతి వంశములో నుండి ప్రజల్లో నుండి ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి వచ్చి ఎవడునూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహం కనబడను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకుని సింహాసనం ఎదుట గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి. So first thing that we notice, it was a vast multitude, a big crowd of people. మొట్టమొదటి విషయాన్ని మనం ఏం చూస్తున్నామంటే గొప్ప సమూహము అని మనం చూస్తూ ఉన్నాం. Certain more things we read about this crowd. ఈ యొక్క గుంపు గురించి ఇంకా కొన్ని విషయాలు మనం చూస్తూ ఉన్నాం. Number 1, these people, this crowd was made up of those people who had been washed in the precious blood of the Lamb. ఇది మనం చూసినట్లయితే గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుక్కున్నటువంటి వారుగా వీరిని చూస్తూ ఉన్నాం. We read in Revelation chapter 7 verses 13 and 14. మరి 13-14 వచనం 7వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటున్నాం. Then one of the elders asked me, who are these people in white robes, and where did they come from? I said to him, sir, you know. Then he told me, these are the ones coming out of the great tribulation. They washed their robes and made them white in the blood of the Lamb. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకుని ఉన్న మీరెవరు, ఎక్కడ నుండి వచ్చినని నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగూ నాతో చెప్పను, వీరు మహాశ్రమ నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రమును ఉదుక్కొని వాటిని తెలుపు చేసుకొనిరి. So these were those people who had been washed and cleansed in the precious blood of Lord Jesus Christ. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్త రక్తములో కడుగుబడినటువంటి వారు వీరు. Secondly, this crowd, washed people, they are wearing white robes. రెండవదిగా చూసినట్లయితే ఇట్లు కడగబడినటువంటి వారు ఈ గుంపులో తెల్లని వస్త్రాలు ధరించుకున్నారు.
Just now we read from the Revelation chapter 7 and verse 9 ఇప్పుడే చదువుకున్నాం కదా ప్రకటన 7:9లో that they were clothed in white robes. వారు తెల్లని వస్త్రాలు ధరించుకున్నటువంటి వారుగా ఉన్నారు అని. Third thing that we notice about this crowd is that they are having palm branches in their hands. మరి మూడో విషయం ఈ గుంపుల గురించి మనం నేర్చుకునేది ఏంటంటే ఖర్జూరపు మట్టలు చేత పట్టుకుని ఉన్నారు. Chapter 7 and verse 9. చూడండి 7:9లో మనం చూస్తూ ఉంటున్నాం ఖర్జూరపు మట్టలు చేత పట్టుకుని. Waving palm branches in the air was expression of celebration and rejoicing. కాబట్టి ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని అంటే దాని అర్థం ఏంటంటే అది ఒక పండుగ ఆచరించినట్టుగా ఎంతో ఉత్సాహంతో చేస్తున్న పనిగా చూస్తూ ఉన్నాం. Then the fourth thing that we notice about this crowd is that they are those who have been redeemed from the earth. మరి నాలుగో విషయం మనం ఈ యొక్క గుంపుల గురించి మనం నేర్చుకుంటున్నది ఏంటంటే వాళ్ళు భూలోకంలో నుంచి విమోచింపబడిన వారు. Redeemed means they have been set free from the bondage of sin and Satan అంటే అర్థం by ఏంటంటే the payment which our Lord made on the cross. విమోచింపబడటము అంటే ఏంటంటే పాపపు దాసత్వం నుంచి సైతాను యొక్క సంఖ్యల నుంచి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు కల్వరి శిలువలో చెల్లించినటువంటి క్రయము ద్వారా విముక్తి పొందినారని అర్థం. We read in chapter 14 and verse 3. చూడండి 14వ అధ్యాయము 3వ వచనములో ఆ విషయాన్ని మనం చూస్తున్నాం. ప్రకటన గ్రంథం They sang a new song before the throne and before the four living creatures and the elders, but no one could learn the song except the 144,000 who had been redeemed from the earth. వారు సింహాసనం ఎదుటను ఆ 4 జీవుల ఎదుటను పెద్దల ఎదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు. భూలోకంలో నుండి కొనబడిన ఆ 144,000 మంది తప్ప మరి ఎవరునూ ఆ కీర్తన నేర్చుకొనజాలరు. Then fifthly, they were redeemed from the humans. అంటే మానవుల్లో నుంచి వారు విమోచింపబడ్డారని ఐదో విషయంగా చూస్తున్నాం. Revelation 14 and verse 4. చూడండి ప్రకటన గ్రంథము 14వ వచనము. These are the ones who have not defiled themselves with women, since they remained virgins. These are the ones who follow the Lamb wherever he goes. They were redeemed from the humanity as the first fruits for God and the Lamb. వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కాని వారును స్త్రీ సాంగత్యము ఎరిగిన వారునై ఉండి గొర్రెపిల్ల ఎక్కడికి పోను అక్కడికెళ్ళా ఆయన్ను వెంబడింతురు. వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ముందుటకై మనుషుల్లో నుండి కొనబడినవారు. The sixth quality of this crowd is that they were the people who were truthful and blameless. మరి 6వ విషయం వీరి గురించి మనం చూస్తే మరి సత్యవర్తనులు నిందారహితులుగా వీరిని చూస్తూ ఉన్నాం. We read in 14 verses 5 and 9. 14వ అధ్యాయము 5వ వచనంలోను తర్వాత 9వ వచనంలో కూడా మనం చూస్తుంటున్నాం. వీరి నోట ప్లీజ్ రీడ్ బ్రదర్. No lie was found in their mouths. They are blameless. వీరి నోట ఏ అబద్ధమును కనపడలేదు. వీరు అనింద్యులు. So this is the crowd who was worshiping God in heaven. కాబట్టి పరలోకంలో ప్రభుని ఆరాధిస్తున్నటువంటి మనుషుల సంగతి ఇది. Number 1, washed and cleansed. మొట్టమొదటిది కడుగుబడినటువంటి వారు, పవిత్రపరచబడిన వారు. Number 2, wearing white robes. రెండవది తెల్లని వస్త్రాలు ధరించుకున్నటువంటి వారు. Number 3, having palm branches in their hands. మూడవదిగా చూస్తే ఖర్జూరపు మట్టలు చేత పట్టుకున్నటువంటి వారు. Number 4, redeemed people. నాలుగవదిగా చూస్తే విమోచింపబడిన వారు. And truthful and blameless. అనింద్యులు, సత్యవర్తనులు. So when we come to worship God, we should see that we are born again, washed and cleansed in the blood of Lord Jesus Christ. కాబట్టి పిల్లరా, ప్రభుని ఆరాధించడానికి మనం వచ్చినప్పుడు మనము కొత్తగా జన్మించబడ్డాము అన్నటువంటి నిశ్చయిత కలిగి యేసుక్రీస్తు వారి యొక్క రక్తములో మన పాపములు కడుగుబడ్డాయనటువంటి నిశ్చయత మనం రావాలి. And that we are a redeemed community. మనము విమోచింపబడినటువంటి ప్రజలంగా ఉంటున్నాం.
Everybody cannot worship God if unless and until they are saved by God. మరి దేవుని ద్వారా రక్షణ పొందితే తప్ప ఇంక ఎవరు కూడా ఆరాధించలేరు ఆయన్ని. If they are dirty in their uncleanness, first they need cleansing. మరి ఒకవేళ వారు అపవిత్రులుగా ఉంటే వారు పవిత్రపరచబడాల్సినటువంటి పరిస్థితి ఉంటూ ఉన్నది. If they are guilty of sinning against God, they need a forgiveness. ఒకవేళ దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తే క్షమాపణ పొందాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. And then how they are living, are they truthful and blameless in their daily living? వారు అనుదిన జీవితంలో నిందారహితులుగా పవిత్రులుగా ఉన్నారా లేదా అని చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. So we can examine ourselves whether we have these qualities in us or not. కనుక ఇటువంటి గుణాలు మనకి ఉన్నాయా లేవా అనేది మనం చూసుకోవాలి. So Revelation chapter 19 and verse 4, we find 24 elders worshiping God. మరి ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 4వ వచనంలో ఇంకొక విషయాన్ని మనం చూద్దాం. And in the same verse we also read about the 4 living creatures worshiping God. అక్కడ మరి 4 జీవులు కూడా ప్రభువును ఆరాధిస్తున్నట్టుగా 24 మంది పెద్దలు కూడా ప్రభువును ఆరాధిస్తున్నట్టుగా మనం చూస్తాం. Then the 24 elders and the 4 living creatures fell down and worshiped God, who is seated on the throne, saying, Amen, Hallelujah. అప్పుడు ఆ 24 పెద్దలను 4 జీవులను సాగిలపడి ఆమేన్ ప్రభువును స్తుతించుట అని చెప్పుచూ సింహాసనాసీనుడగు దేవునికి నమస్కారం చేసిరి. Then in 7:11 we read about the angels who are worshiping God. 7వ అధ్యాయం 11వ వచనంలో మనం చూసినట్లయితే దేవుని దూతలు ప్రభువును ఆరాధించడాన్ని చూస్తూ ఉన్నాం. All the angels stood around the throne, and along with the elders and the 4 living creatures, they fell face down before the throne and worshipped God. దేవదూతలందరూ సింహాసనం చుట్టూను పెద్దల చుట్టూను ఆ 4 జీవుల చుట్టూను నిలవబడి ఉండిరి. వారు సింహాసనం ఎదుట సాష్టాంగపడి ఆమేన్ యుగముల వరకు మా దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞతాస్తుతియు ఘనతయు శక్తియు బలముయు కలుగునుగాక అని చెప్తూ దేవునికి నమస్కారం చేసిరి. ఆమేన్. So whenever we are worshiping God at home or in the assembly, we should remember that worship is going on in heaven also. కాబట్టి పిల్లరా ఎప్పుడైనా సరే మనం ఇంట్లో కానీ లేదా మందిరంలో కానీ ప్రభువును ఆరాధించేటప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే పరలోకంలో కూడా ఆరాధన జరుగుతుంది. And that we are joining them in worship. మనము ఆరాధన చేస్తున్నప్పుడు వారితో ఏకీభవించి కలిసి మనము ఆరాధన చేస్తూ ఉన్నామని గుర్తెరగాలి. So just now we saw the worshippers. ఇప్పుడు ఆ ఆరాధికుల గురించి చూసాం. Now we will see their physical postures. ఇప్పుడు వారు భౌతికమైనటువంటి భంగిమల గురించి ఆలోచన చేద్దాం. There are 2 things that we read here. 2 విషయాలు మనం ఇక్కడ చదువుతున్నాం. Number 1, that they are physically standing before God. మొట్టమొదటి విషయం ఏంటంటే వారు దేవుని ఎదుట దేవుని సన్నిధిలో నిలబడి ఉన్నట్టుగా చూస్తున్నాం. We read in Revelation chapter 7 verses 9 and 11. చూడండి 7వ అధ్యాయం ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనంలో కూడా మనం చూసినట్లయితే ఆ మాట After this I looked, and there was a vast multitude from every nation, tribe, people and language which no one could number, standing before the throne and before the Lamb. Notice here, they were standing. They were clothed in white robes and palm branches in their hands. All the angels stood around the throne. Notice here, all the angels also stood around the throne and along with the elders and 4 living creatures. They fell face down before the throne and worshiped God. 9వ వచనంలో మనం చదువుకుంటాడు. తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనంలో నుండి ప్రతి వంశంలో నుండి ప్రజల్లో నుండి ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చిన ఎవడనూ లెక్కింపదాలని ఒక గొప్ప సమూహం కనపడి వారు తెల్లని వస్త్రం ధరించుకుని వారి ఖర్జూరపు మట్టలు చేత పట్టుకుని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలువబడి, ఆ మాట గమనించండి, నిలువబడి. అట్లాగే 11లో కూడా చూస్తున్నాం, దేవదూతలందరూ సింహాసనం చుట్టూను పెద్దల చుట్టూను ఆ 4 జీవుల చుట్టూను నిలువబడి ఉండిరి. దేవదూతలకు కూడా నిలువబడి ఉన్నారని మనం చదువుతున్నాం. So they are standing. కాబట్టి నిలబడి ఉన్నారు. Then they are falling before God. అంత మాత్రమే కాదు, దేవుని ఎదుట సాష్టాంగ పడుతున్నారు కూడా. Falling face down before him. సాష్టాంగ పడుతున్నారు ఆయన ఎదుట. Just now we read from
Revelation chapter 7 and verse 11. 7:11 ఇప్పుడే చదువుకున్నాం కదా. All the angels stood around the throne, and along with the elders and the 4 living creatures, they fell face down before the throne and worshiped God. కాబట్టి 11వ వచనంలో చూస్తే దేవదూతలందరూ సింహాసనం చుట్టూను పెద్దల చుట్టూను ఆ 4 జీవుల చుట్టూ నిలవబడి ఉండిరి. వారు సింహాసనం ఎదుట సాష్టాంగపడి ఆమేన్ అని ప్రభువును ఆరాధిస్తున్నారు. Similarly, we read in Revelation 19 and verse 4. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తున్నాం. Then the 24 elders and 4 living creatures fell down and worshipped God, who is seated on the throne, saying, Amen, Hallelujah. అప్పుడు ఆ 24 పెద్దలను 4 జీవులను సాగిలపడి ఆమేన్ ప్రభువును స్తుతించుడని చెప్తూ సింహాసనాసీనుడకు దేవునికి నమస్కారం చేసిరి. So when we are worshiping God, మనం ప్రభువును ఆరాధిస్తున్నప్పుడు we can stand, మనం నిలబడొచ్చు, or we can kneel down, మోకరించవచ్చు, or we can fall prostrate. మనం సాగిలపడవచ్చు. But because of old age or a knee problem, maybe we cannot do that, then we can sit comfortably. It's okay. మరి మోక వయసును బట్టి కావచ్చు, మోకాళ్ళ నొప్పులు బట్టి కావచ్చు, కూర్చొని మనం ప్రభువుని ఆరాధించినా పర్వాలేదు. God sees the heart. దేవుడు మనం ప్రధానంగా మన హృదయాన్నే చూస్తాడు, కానీ మనము తీసుకునే భంగిమను కాదు. But if we can kneel down, let's honor God by kneeling down. మనం మోకరించగలిగితే మంచిదే, మోకరిద్దాం, అట్లు గణపరుద్దాం దేవుణ్ణి. Thirdly, we will look at their voices. ఇప్పుడు మూడవదిగా మనం ఏం చూడాలనుకుంటున్నాం అంటే వారి స్వరాన్ని చూడాలనుకుంటున్నాం. There are 2 things that we read about their voices. మరి వారి స్వరాన్ని గురించి మనం చదివే విషయాలు 2 ఉన్నాయి. Number 1, it was loud. మొట్టమొదటి చాలా బిగ్గరగా ఉన్నాయి వాళ్ళ స్వరాలు. Why was it loud? ఎందుకు అది బిగ్గరగా ఉంది? Because they were praising God and worshiping God. ఎందుకంటే వారు ప్రభువును స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు గనుక. They can't worship him in a dull and a dead voice. మరి మృతమైనటువంటి లేకపోతే అంత హుషారుగా లేనటువంటి స్వరంతో ప్రభుని ఆరాధించలేరు వారు. See, whenever our players they make a run in cricket, then the whole crowd cheers with a loud voice. మనం చూస్తాం చూడండి, ఈ క్రికెట్ ఆడేటప్పుడు మన జట్టు వాళ్ళు కానీ మంచి రన్లు తీస్తా ఉన్నంటే పరుగులు తీస్తూ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, అందరం కేకలేస్తాం, గట్టిగా కేకలేస్తాం. They are cheering because of the joy in their heart. ఎందుకంటే హృదయంలో ఉన్నటువంటి ఆనందం అది ఉబికి వస్తూ ఉంది బయటికి. So one thing that we see about their voices is that it was loud, clear enough for all to hear. మొదటి విషయం ఏంటంటే వాళ్ళు ప్రభుని ఆరాధిస్తున్నప్పుడు బిగ్గరగా ఆరాధిస్తూ ఉన్నారు, తద్వారా అందరూ వినేదానికి వీలయ్యేటట్టుగా చేస్తున్నారు. We read in Revelation 7:10. 7:10 ప్రకటనలో చూస్తూ ఉన్నాం. And they cried out in a loud voice, salvation belongs to our God, who is seated on the throne, and to the Lamb. సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రె పిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పిరి. Then we read in Revelation chapter 19 and verse 1. ప్రకటన 19:1 కూడా మనం చూస్తూ ఉంటున్నాం అదే మాట. After this I heard something like the loud voice of a vast multitude in heaven saying, Hallelujah, salvation, glory and power belong to our God. అటు తరువాత బహు జనుల శబ్దము వంటి గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పగా వింటిని, ప్రభువును స్తుతించుడి, రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును అంటూ ఉన్నారు. Sometimes when we are worshiping God or praying to God in the assembly, కొన్నిసార్లు మన సమాజంలో ప్రభువును స్తుతించేటప్పుడు, మనం ఆరాధించేటప్పుడు, even the person sitting next to us cannot hear. మన పక్కన ఉన్నటువంటి వాళ్ళకి కూడా వినిపించదు. We are almost whispering, talking to ourselves. మనలో మనం ఏదో మాట్లాడుకున్నట్టుగా మరి కొడుకుంటూ సనుక్కుంటున్నట్టుగా అనిపిస్తుంది. And brother or sisters sitting at the other end of the hall, they all cannot hear what we are saying. మరి కొద్ది దూరంలో కూర్చున్నటువంటి సహోదరులకు వినిపించదు మనం ఏం చెప్తున్నాము. So either they can say amen at the wrong time. ఏం జరుగుతుందంటే నువ్వు ఇంకా ఆరాధన ముగించక ముందే వాళ్ళు ఆమెన్ అంటారు.
or it start of a chorus in between. They can't hear what is happening. లేకపోతే మీరు ముగించారని చెప్పి ఇంకా వాళ్ళ ఆరాధన చేయడం మొదలు పెడతారు ఒక పాట ద్వారా ఎట్లను. Sometimes 2-3 people start off at the same time. కొన్నిసార్లు ఇద్దరు ముగ్గురు ఒకటేసారి ఆరాధన చేస్తూ ఉంటారు. Yeah. Sometimes people have to say amen by faith. They do not know whether we have prayed for them or against them. కొన్నిసార్లు వినకుండానే ఆమెన్ అని చెప్పాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. Okay. Second thing about their voices is not only it was loud, but it was melodious. అంత మాత్రమే కాదు కానీ మరి అది బిగ్గర్ గా ఉండటం మాత్రమే కాదు కానీ మాధుర్యవంతంగా ఉంటూ ఉంది. It was not harsh or hard. అది మరి కరుకుగా లేదు, ఆ మాట ఎంతో మధురంగా ఉంటూ ఉంది. In Revelation chapter 14 and verse 2, ప్రకటన గ్రంథం 14:2 మనం చూసినట్లయితే we read 3 things about their how it was so melodious. అది ఎంత చక్కగా మధురంగా ఎందుకుందా అనే దానికి 3 విషయాలు చదువుతాం. It says here, I heard a sound from heaven like the sound of cascading waters, number 1, and like the rumbling of loud thunder, number 2. 14:2 రెవల్యూషన్ 14:2 Yeah, బ్రదర్. 14:2. Yeah. ప్రకటన 14:2 మరియు విస్తారమైన జలముల ధ్వనితోనూ గొప్ప ఉరుము ధ్వనితోనూ సమానమైన ఒక శబ్దము పరలోకము నుండి రాగా వింటిని. Thirdly, like the harpists playing on their harps, musical instruments. మూడవదిగా మనం చూస్తే అక్కడ అంటున్న నేను వినిన ఆ శబ్దము వీణలు వాయించుచున్న వైణికుల నాదమును పూరినది. Their voices were very melodious. కాబట్టి వాళ్ళు ఎంతో చక్కగా ప్రభువుని ఆరాధిస్తూ ఉంటారని చూస్తూ ఉన్నాం. Fourthly, we come to their singing. నాలుగవదిగా వారి పాటల గురించి కీర్తనల గురించి చూద్దాం. Let's look at their singing. చూడు వారి పాటలు మనం చూద్దాం. Revelation chapter 14 and verse 3. ప్రకటన గ్రంథము 14:3. They were singing a new song. వారు ఒక కొత్త కీర్తన పాడుతున్నారు. We read here, they sang a new song before the throne and before the 4 living creatures and the elders, but no one could learn the song except the 144,000 who had been redeemed from the earth. వారు సింహాసనం ఎదుటను ఆ 4 జీవుల ఎదుటను పెద్ద ఎదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు. భూలోకము నుండి కొనబడిన ఆ 144,000 మంది తప్ప మరి ఎవరునూ ఆ కీర్తన నేర్చుకొనజాలరు. So they were singing a new song. కాబట్టి వాళ్ళు కొత్త కీర్తన పాడుతూ ఉన్నారు. Secondly, they were singing the song of Moses and the Lamb. మరి రెండవదిగా మనం చూసినట్లయితే మోషే పాడిన పాట పాడుతున్నారు, గొర్రెపిల్ల పాట పాడుతూ ఉన్నారు. Moses from the Old Testament and the Lamb from the New Testament. మోషే అంటే పాత నిబంధనానికి కాలానికి చెందినటువంటి వాడు, గొర్రెపిల్ల అంటే నూతన నిబంధన కాలానికి చెందినటువంటి గొర్రెపిల్ల. We read in Revelation chapter 15 and verse 3. చూడండి ప్రకటన గ్రంథం 15:3 మనం చూస్తూ ఉన్నాం. It says here, they sang the song of God's servant Moses and the song of the Lamb. Great and awe-inspiring are your works, Lord God, the Almighty. Just and true are your ways, King of the nations. కాబట్టి 15:3 మనము ఏం చూస్తున్నామంటే వారు ప్రభువా దేవ సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి ఆశ్చర్యమైనవి, యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములను సత్యములై ఉన్నవి, ప్రభువా నీవు మాత్రము పవిత్రుడు అని చెప్తూ అక్కడ మనం చూసినట్లయితే దేవుని దాసులకు మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుతున్నారు అని చదువుతున్నాం. Fifthly and finally, let's look at their worship. ఐదవదిగా చివరిగా మనం చూసినట్లయితే వారి ఆరాధన చూద్దాం. What are they doing? What are they saying in their worship? వారి ఆరాధనలో వారు ఏమి చెబుతూ ఉన్నారు అనే విషయాన్ని గమనిస్తే, Number 1, they are giving glory to God. మొట్టమొదటి విషయానికి వచ్చినట్లయితే వారు దేవునికి మహిమ ఇస్తున్నారు అని మనం చూస్తున్నాం. Revelation 7:12. మరి ప్రకటన గ్రంథం 7:12 saying Amen, blessing and glory and wisdom and thanksgiving and honor and power and strength be to our God
forever and ever. Amen. వాళ్ళు ఏమంటున్నారంటే ఆమేన్, యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రమును, మహిమయు, జ్ఞానమును, కృతజ్ఞతాస్తుతియు, ఘనతయు, శక్తియు, బలమును కలుగునుగాకని చెప్తూ దేవునికి నమస్కారం చేసిరి. ఆమేన్. So in their worship, number one, they are giving glory to God. వారి ఆరాధనలో మొట్టమొదటిగా దేవునికి మహిమ ఇస్తున్నారు. Number two, they are mentioning God's awe-inspiring and righteous acts, His true and just ways. మరి అంత మాత్రమే కాదు, మనము చూసినట్లయితే వారు ఆయన యొక్క ఘనతను, శక్తిని, బలమును, ఆ విషయాలు జ్ఞాపకం చేసుకొని ఆయన్ని స్తుతిస్తూ ఉన్నారు. We read in Revelation chapter 15, verses 3 and 4. ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 3-4 వచనాలని మనం చదువుకున్నట్లయితే, They sang the song of God's servant Moses and the song of the Lamb. Great and awe-inspiring are your works, Lord God the Almighty. Just and true are your ways, King of the nations. Lord, who will not fear and glorify your name? For you alone are holy. All the nations will come and worship before you, because your righteous acts have been revealed. వారు ప్రభువా, దేవా, సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి, యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములు సత్యములైనవి. ప్రభువా, నీవు మాత్రం పవిత్రుడు, నీకు భయపడని వాడెవడు, నీ నామమును మహిమ పరచని వాడెవడు, నీ న్యాయ విధులు ప్రత్యక్ష పరచబడినవి గనుక జనములందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారం చేసేదని చెప్పుచు దేవుని దాసులకు మోషే కీర్తనయు, గొర్రెపిల్ల కీర్తనయు పాడుతున్నారు. Thirdly, they are mentioning God's true and righteous judgment. అంత మాత్రం కాకుండా వాళ్ళు చూసినట్లయితే దేవుని మరి న్యాయములు, సత్యమైనటువంటి దేవుని న్యాయముల గురించి మాట్లాడుతూ ఉన్నారు. We read in Revelation chapter 19 and verse 1. ప్రకటన 19:1 మనం చదువుతున్నాం. After this, I heard something like the loud voice of a vast multitude in heaven saying, Hallelujah, salvation, glory, and power. Sorry, I read the, okay. Vast multitude in heaven saying, Hallelujah, salvation, glory, and power belong to our God. కాబట్టి మనం చూసినట్లయితే 19:2 బ్రదర్. Yeah, please. అటు తర్వాత బహు జనుల శబ్దం వంటి గొప్ప స్వరం పరలోక మంది ఇలాగ చెప్పగా వింటుంది, ప్రభువును స్తుతించుడి, రక్షణ, మహిమ, ప్రభావాలు మన దేవునికే చెల్లును, ఆయన తీర్పులు సత్యములను న్యాయములు నయ్యున్నవి. So notice here that they are saying something in their worship. వారు ఆరాధనలో ఏదో చెప్తున్నారు. In their worship, there is a content. వారి ఆరాధనలో కొంత మాటలు ఉన్నాయి, కొంత సత్యాలు ఉన్నాయి. They are not repeating endlessly or meaninglessly some word or phrases. అర్థం లేకుండా ఏదో 4 మాటలు వల్లించినట్టుగా చెప్పినట్టుగా లేదు వాళ్ళ ఆరాధన. Their worship was not made up of endless and meaningless repetitions. కాబట్టి అంతం లేనటువంటి, అర్థం లేనటువంటి, చెప్పినటువంటి పద్ధతిలో లేదు వాళ్ళ ఆరాధన. They were declaring who God is and what He has done. దేవుడు ఎవరో, ఆయన వారికి ఏం చేశాడో అన్నటువంటి మాటలను వారు ప్రకటిస్తున్నారు. And how He needs to be glorified by all people on earth. కనుక ఏ రకంగా దేవుడు కనపరచబడాలో భూలోకంలో అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. Personally, I have learned much about worship from our assemblies. మన సమాజంలో నుంచి ఆరాధన గురించి నేను వ్యక్తిగతంగా ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. At worship time, it is worship time, not prayer time. ఆరాధన ఇచ్చేటప్పుడు ఆరాధన సమయం, ప్రార్థించే సమయం కాదు అది. Prayer time is different and Thanksgiving time is different. కృతజ్ఞతాస్తుతులు చెల్లించే సమయం వేరే. At worship time, we are worshiping the Lord with songs and choruses. ఆరాధన సమయంలో పాటల ద్వారా, మరి వచనముల ద్వారా, పల్లవుల ద్వారా మనం ఆయన ఆరాధిస్తూ ఉన్నాం.
At worship time, we are declaring whatever we know about God, His works from the Bible. బైబిల్ నుంచి మనం దేవుని గురించి ఏమి ఎరిగామో ఆయన కార్యములు వాటి గురించి చెబుతూ ఆయన ఆరాధిస్తూ ఉన్నాం. In worship time, we are singing songs and choruses also. మరి ఆరాధన సమయంలో పాటలు పల్లవులు కూడా పాడుతూ ఉన్నాం. And in worship time, not only men are worshiping the Lord, but the women also are worshiping the Lord. పురుషులు మాత్రమే కాదు స్త్రీలు కూడా ప్రభువుని మనం ఆరాధిస్తూ ఉన్నాం. Because both men and women have been redeemed by God. ఎందుకంటే పురుషులు గాని స్త్రీలు గాని ఇరువురు కూడా ప్రభు ద్వారా విమోచింపడ్డారు కాబట్టి ఇరువురు ఆరాధించుట కరెక్టే, సరైనదే. So we can learn precious lessons from the worship which is going on in heaven. కాబట్టి పరలోకంలో జరుగుతున్నటువంటి ఆరాధన నుంచి అనేకమైనటువంటి ప్రశస్తమైనటువంటి పాఠాలు మనం నేర్చుకుంటున్నాం. In closing, let's examine ourselves. How is our worship in comparison to theirs in heaven? ముగించే ముందు మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే పరలోకంలో జరిగే ఆ ఆరాధనకి మన ఆరాధనకి మరి ఎంత వ్యత్యాసం ఉంది, అక్కడి నుంచి మనం ఏం నేర్చుకోగలమనే చూడాలి. Let's worship God not traditionally but personally and experientially. కాబట్టి ఏదో ఆచారపరంగా ఆయన్ని ఆరాధించొద్దు, అనుభవపూర్వకంగా ఆయన్ని ఆరాధిద్దాం, వ్యక్తిగతంగా ఆయన్ని ఆరాధిద్దాం. So God bless all of us. దేవుడు మన అందరినీ కూడా దీవించును గాక. When I learned this worship style worship method from the assembly, మరి సమాజంలో నుంచి అసెంబ్లీస్ లో నుంచి నేను ఈ విషయాన్ని ఆరాధన సందేశాలు విన్నప్పుడు నేర్చుకున్నప్పుడు I incorporated this in my personal quiet time with God. నా యొక్క వ్యక్తిగత మౌన ధ్యాన సమయంలో కూడా నేను దీన్ని చొప్పించాను. So I have divided my time with God in the morning under three parts. దేవునితో ఉదయకాలంలో నేను గడిపే సమయాన్ని 3 భాగములుగా నేను చేసుకున్నాను. Number 1 is worship. మొట్టమొదటిది ఆరాధన. Bible exhorts us to worship God. ప్రభువును బైబిల్ చెప్తుంది ప్రభువును ఆరాధించమని. Then worship in the words of a song or a hymn writer. మరి ఒక కీర్తన పాడటం ద్వారా కానీ ప్రభువుని మనం ఆరాధన చేయొచ్చు. So I have a song book from which I sing. నేను పాఠ పుస్తకంలో నుంచి పాడుతా ఆరాధిస్తాను ప్రభువుని. I'm sure all of us have a song book. మనందరికి కూడా పాటల పుస్తకాలు ఉన్నాయనుకుంటాను. Then I worship God in my own words. కొన్నిసార్లు నా సొంత మాటలలో నేను ఆయన ఆరాధిస్తాను. So I begin my fellowship time with God with a time of worship. కాబట్టి దేవునితో నా సహవాస సమయాన్ని ఆరాధనతో ఆరంభిస్తాను. Then second comes meditation. రెండవది ఏంటంటే ధ్యానము. I read a prescribed passage from the Bible. ఒక నిర్దిష్టమైనటువంటి వాక్య భాగాన్ని బైబిల్లో నుంచి చదువుతాను. I meditate upon it. దాన్ని ధ్యానం చేస్తాను. And I try to listen what God is speaking to me. దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడా గ్రహించడానికి ప్రయత్నం చేస్తాను. So whatever He speaks to me, I underline in my Bible. ఆయన ఏది మాట్లాడితే దాన్ని నా బైబిల్లో అండర్లైన్ చేసుకుంటాను. Then every year I buy a New Year diary, 1 page a day diary. మరి ప్రతి నూతన సంవత్సరము మరి ఆ రోజుకు ఒక పేజీ ఉండే ఓ డైరీని కొనుక్కుంటాను. In the gist of my meditation, I write in that diary. మరి ఏదైతే నేను ధ్యానం చేసుకున్నానో ఆ మాటలు మరి క్లుప్తంగా ఆ డైరీలో రాసుకుంటాను. So meditation on the word of God. కాబట్టి దేవుని యొక్క వాక్యమును ధ్యానించుట. And then I conclude my time of worship, my time of fellowship with God with prayer. దాని తర్వాత నా యొక్క దేవునితో ఉన్నటువంటి మౌన ధ్యాన సమయాన్ని ప్రార్థనతో ముగిస్తాను. In the morning, first of all, I pray for what God has spoken to me, that will be true in my life. మరి ఉదయకాలంలో ఏమని ప్రార్థన చేస్తానంటే దేవుడు నాతో మాట్లాడింది ఆ దినం నా జీవితంలో అది వాస్తవం కావాలని నేను ప్రార్థన చేస్తాను. Secondly, I pray for my personal needs. రెండవదిగా నా వ్యక్తిగత అవసరతల గురించి ప్రార్థన చేస్తాను. Whatever I may need, I pray for that. నాకు ఏది అవసరం ఉంటే దాని గురించి ప్రార్థన చేస్తాను. If I am sick, then I pray for healing.
మరి నేను అనారోగ్యంగా ఉంటే ఆరోగ్యం గురించి ప్రార్థన చేస్తాను. స్వస్థత If I గురించి need ప్రార్థన money, చేస్తాను. then I pray for money. డబ్బులు అవసరంగా ఉంటే డబ్బుల గురించి ప్రార్థన చేస్తాను. So I pray for myself. నా గురించి నేను ప్రార్థన చేసుకుంటాను. And then thirdly, I pray for all my loved ones and family members. నా కుటుంబ సభ్యులు, నా ప్రియుల గురించి ప్రార్థన చేస్తాను. If we do not pray for them, then who will pray for them? మనం వాళ్ళ గురించి ప్రార్థన చేయకపోతే ఎవరు వాళ్ళ గురించి ప్రార్థన చేస్తారు? Then I pray for the day's plans, whatever I'm going to do. మరి ఆ అనుదిన కార్యక్రమాలు ఏమేం పనులు చేయాలో ఆ పనుల గురించి ప్రార్థన చేస్తాను. This is my daily prayer routine. ఇది అనుదిన ప్రార్థన నా అనుదిన ధ్యానము ఈ రకంగా ఉంటుంది. I can also pray for what is happening in the world ప్రపంచంలో ఏం situation. జరుగుతుందో దాని గురించి కూడా నేను ప్రార్థన చేస్తాను. Maybe once a week we can pray either for the world in that way, or and we can pray for our assemblies or whatever programs of the assembly may be. మరి వారానికి ఒకసారి ప్రపంచం గురించి మనం ప్రార్థన చేయొచ్చు, లేకపోతే సంఘాల గురించి ప్రార్థన చేయొచ్చు. We can pray for God's servants and elders and deacons in our church, in our assemblies. సంఘ పెద్దలు, పరిచారకులు, వారి గురించి మనం ప్రార్థన చేయొచ్చు. So God bless us all. దేవుడు మనందరినీ దీవించును గాక. అందరికీ ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord.